కల్కి రిలీజ్ కి ఇంకా నెల రోజులు కూడా లేదు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాగా పరిచయమైన టాలీవుడ్ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాతో గ్లోబల్ వైడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ కల్కి సినిమాతో మరో నెల రోజుల్లో థియేటర్లోకి వస్తోంది. ఇంత పెద్ద సినిమా గురించి, ఇంత భారీ బడ్జెట్ గురించి, ఇంత హ్యూజ్ స్టార్ కాస్ట్ గురించి ఎప్పుడూ మాట్లాడిన ప్రభాస్ ఫస్ట్ టైం ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. జూన్ 27న థియేటర్లోకి వస్తున్న కల్కి ప్రమోషన్లు మొదలుపెట్టింది. ప్రమోషన్ల రేంజ్ చూసే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఫీల్ అవుతున్న ఆడియన్స్ కి ప్రభాస్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు యాడ్ చేశారు. కల్కి అన్డౌటెడ్లీ గ్లోబల్ ఫిల్మ్ అని, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా ఎలిమెంట్స్ ఉంటాయని, అందుకు తగ్గట్లుగానే 40కి పైగా దేశాల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోందని ఇంకాస్త హైప్ క్రియేట్ చేశారు ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న కల్కి లాస్ట్ ఇయర్ శాన్ డియాగోలో టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచే గ్లోబల్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ క్యాచ్ చేసింది. లేటెస్ట్ గా ప్రభాస్ చేసిన కామెంట్స్ కల్కి సినిమా మీద ఇంకా హైప్ క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టే ఇండియాలోని బెస్ట్ స్టార్ క్యాస్ట్ ని సినిమాలోకి తీసుకున్నాం, బెస్ట్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయిస్తున్నామంటూ హాలీవుడ్ రేంజ్ కి సినిమా ఏమాత్రం తగ్గదంటూ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. కల్కి ఇంకా స్టార్ క్యాస్ట్ తో ప్రమోషన్లు మొదలే పెట్టలేదు కానీ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న బుజ్జితో తెగ హంగామా చేస్తోంది. చెన్నైలో కస్టమైజ్డ్ గా తయారైన ఈ సూపర్ కార్ ని సెలబ్రిటీస్ తో డ్రైవ్ చేయిస్తున్నారు. రీసెంట్ గా స్పేస్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఇలాన్ మస్క్ ని కూడా బుజ్జిని నడపమని ఇన్వైట్ చేశారు నాగశ్విన్. మహాభారతం నుండి 2898 మధ్య జరిగే కథగా కల్కి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి బౌండరీస్ ని బ్రేక్ చేస్తూ 40కి పైగా దేశాల్లో గ్రాండ్ గా జూన్ 27న థియేటర్లోకి రాబోతోంది.